వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పోలవరం జిల్లా విఆర్పురం మండలం చిన్నమట్టపల్లి పంచాయతీ గుండుగూడెంలో ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సభలో ఆదివాసీ నాయకులు పిట్ట రామారావు, కోట జయరాజు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలను ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జీవో 1/70 పీసా చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పీసా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళకి బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి ఈ యొక్క చట్టాలు సవరణలు కూడా ఏర్పాటు చేశారు. వారికి ఈరోజు ముక్త కంఠంతో ఇక్కడున్న గుండుగూడెం ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులు అందరూ కూడా వాళ్ళు సంరక్షించు. ఇప్పుడే గ్రామాలు మొత్తం కూడా మాకున్న హక్కులు, మాకున్న సమస్యలు ఇక్కడ మహిళలు అందరూ కలిసి కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. మేమేమంటున్నామంటే ఆ రోజు త్యాగదనులు ఐక్యరాజ్య సమితిలో వచ్చిన చట్టం ఇప్పుడు వచ్చిన చట్టం ప్రభుత్వాలు కాదు, ఇప్పుడు వచ్చిన రాజ్యాంగం కాదు. మేమేమంటున్నామంటే మా భూమి మా హక్కు, మేము పూర్వీకుల నుంచి పోట్లు కొట్టి మా పట్టాలు కొట్టి చేసుకుంటాం. ఇప్పుడు జీవో 3 యొక్క కొట్టేసి 1600 మంది నాన్ ట్రైబ్స్ ఏర్పాటు చేశారు కొట్టేయడం కోసం. ఆల్రెడీ 170 కూడా దాని తొంగలో తొక్కే ఏర్పాటు ఉంది. కాబట్టి ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం మేము స్వయంగా ఎక్కడికక్కడ స్వసిద్ధంగా జరుపుకుంటున్నాం. మాకున్న చట్టాలు, మాకున్న హక్కులు మాకే ఉండాలి. 170 కూడా సడలించడానికి వీలు లేదు. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఈ యొక్క సీఎం గారు హామీ ఇచ్చేంత వరకు మేము వదిలిపెట్టేది లేదు. అవసరం వస్తే ఈ యొక్క 9వ తారీఖున ప్రభుత్వం ఏదో ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం మార్చి మళ్ళీ 10వ తారీఖుని పెట్టారు. ఎప్పుడు వచ్చినా సీఎం గారు ఈ యొక్క హామీ ఇవ్వాల్సిందే. లేకపోతే నిర్వధికంగా సర్వే నిర్వధికంగా మన పీసా కట్టాలు అధ్యక్షులు సైడ్ చేసి మొత్తం కూడా జిల్లా వైజ్గా యూనిటీగా ట్రైబల్ అందరూ కూడా, నేనే కాదు నా ఆదివాసులతో ఉద్యోగ సంఘాలు అందరూ కూడా యూనిట్ అయి మా హక్కును మేము సాధించేంత వరకు మేము పోరాడతాం. ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరూ కూడా అదే ఎడ్యుకేషన్లో, ఉద్యోగస్తులు కూడా అదే సానుకూలమని చెప్తున్న సమస్య. మా భూమి మా హక్కు, మా అడవి మా హక్కు, మాది మా వినాదాన్ని ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని తీయడానికి వీల్లేదు. మాకున్న చట్టాలు మాకే ఉండాలి, మాకున్న భూమి మాకే ఉండాలి. ఈరోజు చూస్తే చాలా న్యాయం అయిపోతుంది. రోజు రోజుకి కూడా ఇంత ఆడోళ్ళు మగవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన, పికెటింగ్లు చేసిన ప్రభుత్వం సీమ కొట్టినట్లు లేదు. మెడల వంచి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి మా చట్టాలు మేము సాధించుకుంటాం. అవసరం వస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధం. మా హక్కులు మేము సాధించేంత వరకు మేము ఊరుకునేది లేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తగ్గిన పొరపాటు చెప్తాం. ఈ విధంగా మేము ఇచ్చిన కోరికలు మేమే గొంతుకమ్మ కోరికలు కోరటం లేదు. మాకు ఇచ్చిన జీవో 3 ఇవ్వమంటున్నాం. మాకున్నటువంటి 170 చట్టాన్ని సవరించమంటున్నాం. దీని గురించి భూస్వాముల గురించి అడ్డగోలుగా వేరే ఫ్యాక్టరీలకు ఇచ్చి మా యొక్క ఖనిజాన్ని దోపుకుంటున్నానికి చేస్తున్నారు. మా ఈ 4 మండలాలే కాదు, పోలవరం జిల్లా, పాడేరు, అరకు మొత్తం కూడా ఆదివాసుల ఏకమై ముక్త కంఠంతో ఈ యొక్క దీక్షలు, ఈ యొక్క అవకాశం, ఈ 2 సమస్యలు పరిష్కరించకపోతే రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా అన్ని మన వాహనాలు కూడా బంద్ చేసి మొత్తం కూడా సాధించేంత వరకు మేము ప్రాణానికైనా త్యాగం ఇస్తామని నేను మొరపెట్టుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. జీవో 3ని, జీవో 3ని, జీవో 3ని, జీవో 3ని, 170ని, 170